అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి 124 సీట్లు సాధించి చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. అంతేకాకుండా కేంద్రంలో కూడా తెలుగుదేశం, జనసేన మీద కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉండటం వలన కేంద్రంలో కూడా ఏ పని కావాలన్నా సరే ఆంధ్రప్రదేశ్కి సాధించుకునే దిశగా కేంద్రంలో కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముఖ్యంగా కోరుకుంటున్నారు. ఏమని? ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాలకు పునర్విభజన చేయాలి, మాకు బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, మేము ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో కూడా అసెంబ్లీ సీట్లు పెంచుతామని చెప్పి ఆ రోజు ఈ బైఫర్కేషన్ యాక్ట్లు పెట్టాడు. దానికి అనుగుణంగా బైఫర్కేషన్ చేయమని 14, 19 అడిగారు, చేయలా. 19, 24 అడిగారు, చేయలా. ఇప్పుడు 24, 29 వచ్చింది. ఈ పీరియడ్లో అన్నా చేయండి అని కేంద్రానికి మొరపెట్టుకుంటున్నది కూటమి ప్రభుత్వం. అయితే కేంద్రంలోని పెద్దలు ఏమంటారు? 27 వరకు జనాభా లెక్కలు జరుగుతాయి. ఆ జనాభా లెక్కలు అయితే కానీ ఒక క్లారిటీ వస్తుంది. ఏ నియోజకవర్గంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎన్ని ఓటర్స్ ఉన్నారు, ఏ కులాలు ఉన్నాయి. ఆ స్టాటిస్టిక్స్ అయిపోయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేయాలనేది వాళ్ళు చెప్తా ఉన్న విషయం. అయితే ఇది దేశం మొత్తం చేయాలంటే 29 తర్వాతే చేయాలి. కానీ ఇప్పుడు ఈ 29 ఎలక్షన్ నాటికి చేయకపోతే మేము ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బంది పడతాం. టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మొన్న జనసేనకి 21 సీట్లు ఇచ్చాం, బీజేపీకి 10 సీట్లు ఇచ్చాం, 31 సీట్లు ఇవ్వటం వల్ల మేము టీడీపీ మా కేడర్ చాలా ఇబ్బంది పడుతుంది, మాకు ఇబ్బందులు వచ్చి రాబోయే రోజుల్లో మొన్నంటే యాంటీ జగన్ పనిచేశారు కాబట్టి ఈ తర్వాత 29 ఎలక్షన్ ఇదే పరిస్థితి ఉంటే నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా ఉంటే టీడీపీ, జనసేన ఆ నియోజకవర్గాల్లో కొట్టుకుని వైసీపీకి నియోజకవర్గాన్ని అప్పచెప్పే పరిస్థితి ఉంది. 31 నియోజకవర్గాల్లో 31 మంది రెబల్స్గా వేస్తారు, లేకపోతే వాళ్ళకి సీట్లు టీడీపీ వాళ్ళు బీజేపీకి, జనసేనకి వ్యతిరేకంగా పనిచేస్తారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? వైసీపీకి లాభం కలుగుద్ది. ఇది ఒక ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటి? జనసేన వాళ్ళు మా బలం చాలా ఎక్కువ, మేము తక్కువ సీట్లు తీసుకున్నాం కాబట్టి మాకు నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కమిటీలు ఉన్నా లేకపోయినా మాకు జనం ఉన్నారు కాబట్టి మాకు 40 సీట్లు కావాలని వాళ్ళు అడుగుతారు. బీజేపీ వాళ్ళు మేమేం తక్కువ తిన్నాము, మాకు 20 సీట్లు కావాలని వాళ్ళు అడుగుతారు. అక్కడ వాళ్ళకి 1% ఓటింగ్ లేకపోయినా వాళ్ళు కూడా 20 సీట్లు కావాలి బీజేపీ వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఏతావాత 60 సీట్ల వరకు టీడీపీ వాళ్ళకి త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ ఇచ్చి 29లో ఫ్రెండ్లీ పోటీ ఇద్దరికి ఇచ్చి మేము కూటమిగా వెళ్తే మా కేడర్ మొత్తం తిరుగుబాటు చేస్తే మేమే ఓడిపోతాం. కాబట్టి పునర్విభజన చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అయితే కేంద్రంలో ఆయన ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒక 50 సీట్లు పెరిగితే వాళ్ళకి కొన్ని ఇచ్చినా కానీ కొంత సర్దుకున్నా ఏతావత ఇబ్బంది లేకుండా జరుగుద్దని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అయితే కేంద్రం అందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే జనాభా లెక్కలు దేశం మొత్తం అయిపోయిన తర్వాత రాబోయే టర్మ్ 29 తర్వాత టర్మ్లో దేశం మొత్తం నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసమైనా సరే ఆంధ్రప్రదేశ్, తెలంగాణని ఈ టర్మ్లో చేసే అవకాశం లేదని ఢిల్లీలోని పెద్దలు చెప్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మన యనమల రామకృష్ణ గారు కూడా మొన్న మినీ మహానాడు సందర్భంగా తునిలో మాట్లాడుతూ ఆయన కూడా చెప్పాడు. ఏమని? 29 లోపు నియోజకవర్గాల పునర్విభజన జరగదు, 29 తర్వాతే జరుగుద్ది అని ఆయన కూడా చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడికి, యనమల రామకృష్ణ లాంటి వాళ్ళకి కొంత సమాచారం ఉంది ఇప్పుడు అవ్వదు అనేది. కానీ ఎమ్మెల్యేలకు తెలియక వాళ్ళు పునర్విభజన జరుగుతుంది, మాకు కొన్ని ప్రాంతాల్లో మాకు అవసరం లేదన్న భావంతో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. వాళ్ళ నియోజకవర్గాల్లో పునర్విభజన జరిగితే ఒక మండలం, 2 మండలాలు వేరే నియోజకవర్గాలు కలిసిపోతే అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేసుకుంటారు. కానీ అవన్నీ కూడా జరిగే పరిస్థితి లేదు అనేది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ గారిని నిన్న మాట్లాడారు ఇక్కడ తునిలో. ఆ విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ తెలియక కొత్త ఎమ్మెల్యేలు 81 మంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కానీ నియోజకవర్గాల పునర్విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే 27 ఎండింగ్ వరకు దేశ జనాభా లెక్కలు, కులాల లెక్కలు అన్నీ తీసుకురావటానికి సరిపోతుంది. ఆ తర్వాత పునర్విభజన చేస్తారు. ఇదంతా అయ్యేటప్పుడు 29 తర్వాత అవుతుంది అనేది దేశం మొత్తం ఒకేసారి జరుగుద్ది. ఆంధ్ర, తెలంగాణకి నియోజకవర్గాల పునర్విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదు అనేది ఢిల్లీలోని పెద్దలు చెప్తున్న మాట. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.